హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డాక్టర్ ఎం సుగుణరావు గారు రచించిన దేవుడిని చూసినవాడు అనే చక్కటి కథను వినేద్దామండి ఈరోజు. ఇక కథను మొదలు పెడదామా? అదొక చిన్న టౌను, పేరు గోడిమంగళ్. ఆంధ్ర ప్రాంతపు సరిహద్దులో ఉన్న ఒరిస్సా జిల్లాలోని ఆ ఊరు ఒక పర్యాటక కేంద్రం. అప్పుడు సమయం ఉదయం 10 అయింది. రాయ్గఢ్ నుంచి వచ్చిన ప్యాసింజర్ ఆ ఊళ్ళో ఆగింది. అందరూ దిగిన పావుగంట తర్వాత పొడుగ్గా తెల్లగా ఉన్న ఒక వ్యక్తి ట్రైన్ దిగాడు. మాసిన లాల్చీ పైజమా, పల్చగా పెరిగిన గడ్డం, జుట్టు బాగా పెరిగి చాలా రోజులుగా తైల సంస్కారం లేనట్టుగా ఉంది. అతని వయసు 50 సంవత్సరాలు దాటి ఉంటుందేమో. ఎవరూ టికెట్ అడగకపోయినా టీసీ కోసం చుట్టూ వెతికి టికెట్ చేతిలో పెట్టి బయటకు నడిచాడు. ఆ ఊరు దేవాలయాలకు ప్రసిద్ధి. పురాతన కాలం నాటి చాలా గుళ్ళున్నాయి ఆ ఊళ్ళో. కొన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధీనంలో ఉంటే మరికొన్ని గుళ్ళు స్థానిక ధర్మకర్తలే నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తి నడుచుకుంటూ ఆ ఊరి శివారుకొచ్చాడు. మనుష్య సంచారం లేని ఒక పురాతనమైన గుడి దగ్గర ఆగిపోయాడు. అదొక గ్రామదేవత ఆలయం. ఆ గుడికి తలుపులు లేవు. ముందుగా రాతి పలకలు పరిచిన సిమెంటు అరుగు, ఆ తర్వాత గర్భగుడి లోపల కొలువు తీరిన అమ్మవారు. గుడి పక్కన రావి చెట్టు, దాని పక్కనే కిందకి సాగిన మెట్లు దిగితే ఒక విశాలమైన కోనేరు. గుడి ఆవరణ అంతా రాలిన ఆకులు, ప్లాస్టిక్ కవర్లు, తీసిపారేసిన ప్రసాదం పొట్లాలతో నిండిపోయింది. ఆ వ్యక్తి ఆ ఆవరణను పరిశీలనగా చూశాడు. ఒక చీపురు కనిపించింది. మెల్లగా ఆ ఆవరణను శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. అరగంటకు పైగా సమయం పట్టింది. ఊడ్చిన చెత్తంతా దూరంగా పారబోశాడు. ఆ తర్వాత కోనేటిలో స్నానం చేశాడు. విప్పిన బట్టలను ఉతికి సంచిలో ఉన్న లాల్చీ పైజమా వేసుకున్నాడు. గర్భగుడి ముందున్న రాతి చష్టా మీద కూర్చున్నాడు. అమ్మవారికి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. నిమిషాలు గడిచాయి, గంటలు దొర్లాయి. ఎవరో యాత్రికుల బృందం వచ్చి అతనికి ఎదురుగా కొన్ని పళ్ళు ఉంచి వెళ్లారు. ఎన్ని శబ్దాలు వినిపించినా అతను కళ్ళు తెరవలేదు. సాయం వీడింది. పల్చగా చీకటి తెరలు. ఆ దేవాలయాలకు సెక్యూరిటీ గార్డుగా ఉండే ఒక వ్యక్తి తన కర్రను టకటకలాడించుకుంటూ వచ్చాడు. అతని పేరు మహాపాత్రో. ఆ గుడి బయట ఉన్న లైటు స్విచ్ వేశాడు. ఆ ఆవరణ నిండా వెలుగుపరుచుకుంది. అమ్మవారి గుళ్ళో తపోముద్రలో ఉన్న ఆగంతకుణ్ణి చూసి ఎవరు అంటూ పిలిచాడు. ఆ వ్యక్తి పలకలేదు. 2 సార్లు గట్టిగా అరిచినా చలనం లేదు. అయ్యా, మీరెవరో స్వామీజీలా ఉన్నారు. ఇదంతా కొండ ప్రాంతం, అడవి జంతువులు తిరుగుతాయి. రాత్రులు ఎవ్వరూ ఉండరు. ఇంత దూరం వచ్చేసారేం? కాస్త ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఈశ్వరుడి కోవెల ఉంది. అక్కడ చాలామంది సాధువులుంటారు. అక్కడకు పదండి అన్నాడు. మహాపాత్రో మాటలకు ఆ వ్యక్తి మెల్లగా కళ్ళు తెరిచాడు. చిన్నగా నవ్వాడు. నోరు విప్పలేదు. ఆ సెక్యూరిటీ గార్డు ఆయన ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏదో వెలుగు. 2 చేతులు జోడించాడు. మీ పేరేమిటో తెలీదు, స్వామీజీ అని పిలుస్తాను. మీలో ఏదో మహిమ ఉన్నట్టు అనిపిస్తుంది. నా కూతురికి నెలలు నిండాయి. ఇప్పటికీ 2 కాన్పులు పోయాయి. ఈసారైనా ఏ పిల్లాడో పిల్లో పుట్టకపోతే అమ్మాయిని పుట్టింట్లో వదిలేస్తామంటున్నాడు నా అల్లుడు. ఏదైనా సాయం చేసి పుణ్యం కట్టుకో స్వామి అన్నాడు. ఆయన తన పక్కన ఎవరో ఉంచిన 2 అరటిపళ్ళు తీసి మహాపాత్రోకి ఇచ్చాడు. నా కూతురికి ఇవ్వమంటారా? అలాగే స్వామి అంటూ ఆ సెక్యూరిటీ గార్డు వెనక్కి తిరిగాడు. వారం రోజుల తర్వాత మహాపాత్రో మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చాడు. చేతిలో సంచి నిండా రకరకాలైన పళ్ళు. మహాపాత్రో వచ్చే సమయానికి ఆయన కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఆయన ఎదురుగా కూర్చుని చేతులు జోడించి ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. గంట తర్వాత కళ్ళు తెరిచిన ఆయన కాళ్ల మీద పడ్డాడు మహాపాత్రో. అయ్యా, నా కూతురికి మీరిచ్చిన పళ్ళు తిన్న తర్వాత వెంటనే నొప్పులొచ్చాయి. కాన్పు సులభంగా జరిగింది. పన్నంటి మగబిడ్డను కన్నది. అంతా మీ ఆశీర్వాదం. మీ పేరేమిటో తెలీదు. మిమ్మల్ని స్వామీజీ అనే పిలుస్తాను అంటూ తను తెచ్చిన పళ్ళను స్వామీజీకి ఇచ్చాడు. వాటిలోంచి 2 పళ్ళు మాత్రమే తీసుకుని వాటిని మహాపాత్రోకి తిరిగి ఇచ్చేశాడు. తర్వాతి రోజు మహాపాత్రో ఒక క్యారేజ్ పట్టుకొచ్చాడు. వాటిలోని పదార్థాలను ఒక ప్లేట్లో వడ్డించాడు. అవి ఆలుగడ్డల కూర, చపాతీలు, బెల్లంతో చేసిన పాయసం. స్వామీజీ, మీరు ధ్యానంలోంచి లేవగానే భోంచేయండి అంటూ అక్కడి నుంచి కదిలాడు. సాయంత్రం తిరిగొచ్చిన మహాపాత్రోకి తను ఎలా ఉంచాడో ఆ ఆహారం అలాగే కనిపించింది. స్వామీజీ పళ్ళు తప్ప ఏమీ ముట్టుకోరని మహాపాత్రోకు అర్థమైంది. ఋతుపవనాలు మొదలయ్యాయి. కుంభవృష్టిగా వర్షం. సముద్రం పొంగింది. ఏరులు పారాయి. ఒరిస్సా రాష్ట్రమంతా వరదలు, తుఫాన్లతో అతలాకుతలమయ్యింది. ఎప్పుడు తుఫాను వచ్చినా మునిగిపోయే ఆ ఊరు ఈసారి సురక్షితంగా ఉంది.
దీనికి కారణం ఆ ఊరికి వచ్చిన స్వామీజీ మహిమ అనుకున్నారు ఆ ఊరి వారంతా. ఊరంతా ఆయన ముందు మోకరిల్లారు. ఎండకు ఎండుతున్నా, చలికి వణుకుతున్నా, వర్షంలో తడుస్తున్నా అలాగే నిశ్చలంగా మౌనయోగంలో ఉంటున్న ఆ యోగి పుంగవుడు ఆ ఊరివారి గుండె గదిలో కొలువు తీరాడు. వారికి ఏ సమస్య వచ్చినా ఆయనను దర్శించేవారు. వచ్చిన వారికి పండో ఫలమో ఇచ్చి పంపేవాడు. అలా రోజులు వారాలయ్యాయి. వారాలు మాసాలుగా, అవి సంవత్సరాలుగా రూపాంతరం చెందాయి. స్వామీజీ ఆ ఊర్లో తన మౌనయాగం మొదలుపెట్టి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఒక యాత్రికుల బృందం ఆ ఊరొచ్చింది. దాదాపు 100 మందికి పైగా ఉంటారు. ఆ బృందంలోని ఒక వ్యక్తి స్వామీజీని పరిశీలనగా చూశాడు. వెంటనే కేక పెట్టాడు. ఈయన సుదర్శనం గారు అన్నాడు ఆనందంగా. ఆ కేకలకు స్వామీజీ కళ్ళు తెరవలేదు. ఆ వ్యక్తి వంక చూడలేదు. బాబూ, ఈయన మీరనుకుంటున్న వ్యక్తి కాదు. మా ఊరు పుణ్యం చేసుకుంది, అందుకే ఇక్కడ వెలిశారు అన్నారు ఆ ఊళ్ళో వాళ్ళు. అవును, మీరు చెప్పింది నిజం. మేం పాపం చేసుకున్నాం, అందుకే సుదర్శనం మమ్మల్ని వదిలేశారు అంటూ స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ అక్కడి నుంచి కదిలాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన జరిగిన నెల తర్వాత ఇంకో కుటుంబం ఆ ఊళ్ళోని గోపురాలను చూడటానికి వచ్చారు. యోగముద్రలో ఉన్న స్వామీజీని చూసి ఆశ్చర్యపోయారు. మీరు సుదర్శనం గారు కదూ అంటూ స్వామీజీని కదిపి మరీ అడిగారు. అయినా ఆయన తన మౌనముద్ర వీడలేదు. స్వామీజీని గుర్తిస్తూ జరిగిన ఈ సంఘటన రెండోది. ఇలాంటి సంఘటనలే మరికొన్ని జరిగాయి. ఇక ఊళ్ళో వాళ్లకు ఉత్సుకత మొదలైంది. ఇంతకీ ఈయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన పేరు సుదర్శనమా? అంతమంది ఆ పేరే పెట్టి పిలిస్తే అది అబద్ధం ఎలా అవుతుంది? అలా అనుకున్న వాళ్ళంతా ఒకరోజు స్వామీజీ ముందు చేతులు జోడించి నిలబడ్డారు. వారిలో స్వామీజీతో బాగా చనువున్నవాడు మహాపాత్రో. ఒక నోట్బుక్, పెన్ను స్వామీజీ చేతికిచ్చాడు. తమరి పేరు అంటూ దాంట్లో రాశాడు. స్వామీజీ ముఖంలో మందహాసం. ఆ బుక్లో ఏమీ రాయకుండానే మహాపాత్రోకి తిరిగి ఇచ్చేశాడు. ఇక చేసేది లేక వాళ్ళంతా అక్కడి నుంచి కదిలారు. స్వామీజీ మనసులో ఆలోచనలు సుడులు. అవును, నాకు తెలుసు. ఆ సుదర్శనం గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అయినా తను సుదర్శన జ్ఞాపకాల్ని తుడిచేశాడు. మరిచిపోయిన ఆ గతం గురించి మళ్ళీ వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారిగా 50 ఏళ్ల కిందటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. సుదర్శనానికి అప్పటికి 15 ఏళ్ళు. 10వ తరగతి పరీక్ష పాస్ అయ్యాడు. స్నేహితులతో సరదాగా సినిమాకెళ్ళాడు. అందరూ కలిసి ఇంటర్వెల్లో సిగరెట్లు తాగారు. 2 రోజుల తర్వాత అతని తండ్రి అడిగాడు. ఒరేయ్, నువ్వు సినిమా హాల్లో సిగరెట్లు తాగావట అన్నాడు. లేదు నాన్న అని తలంచుకున్నాడు సుదర్శనం. ఆయన పెరట్లోకి వెళ్ళి చింతబరికి తీశాడు. వీపు మీద చాలా గట్టిగా కొట్టాడు. సుదర్శనం అమ్మ దగ్గరకు పరిగెత్తాడు. అమ్మ కొట్టొద్దని అడ్డుకుంది. ఆ దెబ్బలు ఆమెకు తగిలాయి. ఏంటండి, బిడ్డను అంత గట్టిగా కొట్టారు అంది ఆ తల్లి. వీడు అబద్ధం ఆడాడు. సినిమా హాల్లో సిగరెట్ తాగుతూ కనిపించాడట. మా ఆఫీస్లో పనిచేసే వ్యక్తి చూసి నాకు చెప్పాడు. నిజం చెప్తే వదిలేసేవాణ్ణి అన్నాడు తండ్రి కోపంగా. ఆ రాత్రి సుదర్శనానికి కాళరాత్రి అయింది. తండ్రి కొట్టిన దెబ్బలకు ఏడుస్తూ పడుకున్నాడు. తల్లి గదిలోకి వచ్చింది. చొక్కా విప్పి వీపు మీద వాతలు చూసి తను ఏడ్చింది. వెన్న తీసుకొచ్చి రాసింది. నాయనా, ఎందుకు అబద్ధం చెప్పావు? చూసావా ఎంత గట్టిగా కొట్టారో? ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకు, నిజాలు దాచకు అంటూ తల్లి గట్టిగా చెప్పింది. ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పనమ్మా అంటూ తల్లికి వట్టేశాడు. ఇక ఆ రోజే సుదర్శనం ప్రాణం మీదకొచ్చినా యథార్థవాదిగానే ఉంటాను అని గట్టిగా సంకల్పించాడు. అయినా అది అంత సులువైన విషయం కాదని అతడికి అర్థమైంది. అయినా ఆ దారిలోనే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. సుదర్శనం చేరిన కాలేజీలో ఓపెన్ బుక్ సిస్టంలో పరీక్షలు రాసే విధానం ఉంది. అది కాలేజీ వారు పెట్టుకున్నది కాదు, స్టూడెంట్లు పెట్టుకున్నది. అందరూ అలా కాపీ కొట్టి రాస్తే సుదర్శనం సొంతంగా రాశాడు. మార్కులు మిగతా వారికన్నా తక్కువ రావటంతో ఇంజనీరింగ్లో సీట్ రాలేదు. బిఏలో చేరాడు. అది అతని సత్సంధతకు లభించిన ఫలం. అయినా బాధపడలేదు. డిగ్రీలో ఉండగానే కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి గెజిటెడ్ స్థాయి అధికారిగా ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి సొంతంగా ఇల్లు ఏర్పాటు చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2 పిల్లలు. విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండటం, ప్రతిఫలాపేక్ష లేకపోవడంతో అతడికి పై అధికారులు కొంతమందితో శత్రుత్వం ఏర్పడింది. ఫలితంగా అతని బ్యాచ్లో సహచరులకు ప్రమోషన్ వచ్చినా అతడికి రాలేదు. అయినా తను కష్టపడి పనిచేయటం మానలేదు.
ఇక అతని పదోన్నతి ఇవ్వటం తప్పనిసరైంది. తన 50 ఏళ్ల వయసులో సుదర్శనం జిల్లా స్థాయి అధికారిగా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి అసలు అగ్నిపరీక్ష మొదలైంది. సుదర్శనం జ్యూరిస్డిక్షన్లో ఒక ఉద్యోగి అవినీతికి పాల్పడ్డాడు. దానికి పర్యవేక్షణ అధికారిగా సుదర్శనాన్ని నియమించారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సుదర్శనం ఆ ఉద్యోగిపైన ఏర్పడిన అభియోగాలకు రుజువు చేస్తూ తన రిపోర్టు పై అధికారులకు అందించాడు. ఫలితంగా ఆ ఉద్యోగి విద్యుల నుంచి తొలగించబడ్డాడు. ఆ ఉద్యోగి భార్యా పిల్లలు ఇంటికొచ్చి సుదర్శనాన్ని శపించి వెళ్లారు. అయినా మౌనం వహించాడు. ఇక కుటుంబపరంగా ఒక సంఘటన అతడి జీవితంలో కల్లోలం రేపింది. అది అతడి కూతురు ద్వారా సంభవించింది. సుదర్శనం కూతురు ఇందులేఖ డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే ప్రేమలో పడింది. ఆమెను ప్రేమించిన అబ్బాయి తండ్రి బంగారయ్య ఆ ఊళ్ళో కోట్లకు పడగలెత్తిన వ్యక్తి, పేరు మోసిన కాంట్రాక్టర్. సుదర్శనం కూతురు పెళ్లి విషయం మాట్లాడడానికి బంగారయ్య దగ్గరకు వెళ్ళాడు. అతను సుదర్శనాన్ని మర్యాదగానే ఆహ్వానించాడు. కొడుకుతో అతడి కూతురు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే 50 లక్షల కట్నం అడిగాడు. కొడుక్కి కట్నం కోట్లలో వస్తుందని, ఆమెతో ప్రేమలో పడినందువల్లే తక్కువ కట్నంతో పెళ్లి కొప్పుకుంటున్నానని బంగారయ్య సుదర్శనంతో వివరంగా చెప్పాడు. సుదర్శనం అంత కట్నం ఇవ్వలేనన్నాడు. కూతురికి ఏమివ్వాలో తన స్తోమతకు తగ్గట్టుగా ఇస్తానన్నాడు. ఆ మాటలకు బంగారయ్య చిన్నగా నవ్వాడు. వెంటనే చెప్పాడు, అయ్యా, మీరు మంచి హోదా, అధికారం కలిగిన పోస్టులో ఉన్నారు. మీరు నేను అడిగిన 50 లక్షలు ఇవ్వనవసరం లేదు. మీ కూతురితో నా కొడుకు పెళ్లి ఘనంగా చేస్తాను. అందుకు మీరు చేయవలసింది ఏమీ లేదు. మా కాంట్రాక్ట్ బిల్లులు మీ సీట్లో పెండింగ్లో ఉన్నాయి. వాటి విలువ సుమారు 10 కోట్లు. మీరు చూసి చూడనట్లు పోవాలి. అది చేయగలిగితే మీ కూతురితో నా కొడుకు పెళ్లి జరిగిపోతుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు బంగారయ్య. ఆ మాటలకు సుదర్శనం ససేమిరా అన్నాడు. తను చట్టబద్ధంగానే ఏదైనా చేస్తాను అన్నాడు. అలా సుదర్శనం కూతురు పెళ్లి ఆగిపోయింది. భార్య అతడి మీద కక్ష పెంచుకుంది. కూతురు మాట్లాడడం మానేసింది. బంధువులు అతన్ని అప్రయోజకుడన్నారు. సుదర్శనం ఎవ్వరి మాటలకు చలించలేదు. తన పని తాను చేసుకుపోయేవాడు. బంగారయ్య కాంట్రాక్టులపై దృష్టి సారించాడు. వాటిలోని అవకతవకలను గుర్తించాడు. అందువలన బంగారయ్యకు కోట్లలో రావాల్సిన లాభాలు రాలేదు. అందుకు బంగారయ్య సుదర్శనం మీద పగపట్టాడు. అతడి యథార్థ జీవితం చాలామంది విరోధుల్ని ఏర్పరిచింది. బంగారయ్య వారితో కలిసి కుట్ర పన్నాడు. అలా సుదర్శనం ఏం నేరం చేయకపోయినా అతను సస్పెండ్ అయ్యాడు. ఇక భార్య అతన్ని బాగా దూషించి కూతుర్ని కొడుకుని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. సుదర్శనం మనసు నిండా దుఃఖం, నరనరాలలో నైరాస్యం. మామగారింటికి వెళ్ళి భార్యను ప్రాధేయపడ్డాడు. పిల్లలిద్దరినీ బ్రతిమాలాడు తిరిగి వచ్చేయమని. అతని ప్రయత్నం ఫలించలేదు. తిరిగి తనొక్కడే తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇక అంతే. ఒకరోజు రాత్రి ఎవ్వరికీ చెప్పకుండానే ఇల్లు వదిలిపెట్టాడు సుదర్శనం. ఊరు విడిచే ముందు అతడు కొన్ని ముఖ్యమైన పనులు చేశాడు. తనకు పిత్రార్జితంగా వచ్చిన ఇల్లు, పొలం అమ్మేశాడు. 30 లక్షల రూపాయలు వచ్చాయి. వాటిని తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. తను బ్యాంకులోను పెట్టి కొన్న ఇంటి మీద అప్పును పూర్తిగా తీర్చేశాడు. ఆ ఇంటిని భార్య పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించాడు. తన చేతికి ఉన్న ఉంగరం, వాచి, బాల్యంలో పుట్టినరోజున తనకు తల్లి చేయించిన బంగారు గొలుసు ఇంట్లో వదిలేశాడు. చిన్న సంచిలో 2 జతల బట్టలతో ఆ ఊరు వదిలిపెట్టాడు సుదర్శనం. అలా ఒరిస్సాలోని ఆ మారుమూల గ్రామం గోడిమంగల్ చేరుకున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళు సుదర్శనానికి పెట్టిన పేరు స్వామీజీ. స్వామి, ఎవరో చాలాసేపటి నుంచి పిలవటంతో సుదర్శనం కళ్ళు తెరిచాడు. తన జ్ఞాపకాల్లో నుంచి బయటకొచ్చాడు. అతడి గతం అతడి మదిలో పదిలంగా ఉంది. అది అతడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. అలాగే అతను ఆ ఊరొచ్చిన తర్వాత ఏం జరిగింది అతనికి తెలియలేదు. సుదర్శనం ఊరొదిలిన విషయం అతని ఇంట్లో వారికి, బంధువులకు చాలా రోజుల వరకు తెలియలేదు. తెలిసేసరికి అతను ఆ ఊరే కాదు, రాష్ట్రము దాటాడు. మనిషి ఉండగా లేని విలువ వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. కుటుంబం అంతా మమ్మల్ని క్షమించి వచ్చేయండి ఇంటికి అంటూ పత్రికల్లో, టీవీల్లో ప్రకటించారు. సుదర్శనం ఇల్లొదిలి వెళ్ళిపోయిన సంగతికి బంగారయ్య కొడుకు బాధపడ్డాడు. తండ్రి చేసిన పనికి సిగ్గుపడ్డాడు. అందుకోసం తండ్రిని ఎదిరించాడు. ఆయనకు చెప్పకుండా సుదర్శనం కూతుర్ని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా సుదర్శనం కూతురి జీవితానికి శుభం కార్డు పడింది. ఇక సుదర్శనం ఎంక్వైరీ ద్వారా ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. దానిలో నిలదొక్కున్నాడు. ఆ తర్వాత లాభాలు గడించాడు. ఇప్పుడు అతని ఇంట్లో సుదర్శనం తమకు మంచే చేశాడనే మాటలు వినిపించాయి.
సుదర్శనం ఆచూకీ 7 సంవత్సరాలైనా తెలియకపోవడంతో అతడి మిస్సింగ్ కేస్ మరణంగా ధృవీకరించి ప్రభుత్వం అతడి కొడుక్కి ఉద్యోగం ఇచ్చింది. అలా సుదర్శనాన్ని విరోధిగా భావించిన వారి జీవితాలన్నీ సుఖంగా సాగుతున్నాయి. తను మాత్రం ఆ ఒరిస్సాలోని ఆ ఊళ్ళో అజ్ఞాతిగా ఉండిపోయాడు. 2 నెలల తర్వాత ఒక ఉదయం పూట ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. గోడిమంగళ్ రైల్వే స్టేషన్లో ఆగిన ప్యాసింజర్ ట్రైన్లోంచి 3 వ్యక్తులు దిగారు. 2 ఆడవాళ్లు, 1 యువకుడు. ఆడవాళ్లలో ఒకరికి 60 ఏళ్లుంటే ఇంకొక ఆమెకు 40 ఏళ్లుంటాయి. యువకుడి వయసు బహుశా 30 ఏళ్లు దాటుంటుందేమో. ఆ 3 టాక్సీ ఎక్కారు. అరగంటలో ఆ ఊరి శివార్లలో ఉన్న అమ్మవారి గుడికి టాక్సీ చేరుకుంది. సుదర్శనం అప్పటికే స్నానాధికాలు ముగించి తన ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ 3 అతని కాళ్ల మీద పడ్డారు. గుండెలవిసేలా ఏడ్చారు. ఆ ఊళ్ళో వారికి ఆ 3 సుదర్శనం భార్య, కూతురు, కొడుకు అని అర్థమైంది. వారు అంత దుఃఖంలో పశ్చాత్తాపపడుతున్నా సుదర్శనం కళ్ళు తెరవలేదు. దాదాపు 4 గంటల సేపు వారు అతని ఎదురుగా కూర్చుండిపోయారు. ఎప్పటికో కళ్ళు తెరిచిన సుదర్శనం వారిని చూశాడు. అతని ముఖంలో ఏ భావమూ లేదు. తన దర్శనం కోసం వచ్చిన భక్తుల్లాగానే వారి వంక దృష్టి నిలిపాడు. తనకు భక్తులు ఇచ్చిన అరటిపళ్ళు ఆ 3 చేతుల్లోనూ పెట్టి తను కళ్ళు మూసుకున్నాడు. యోగముద్రలోకి జారిపోయాడు. వారు మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడ్డారు. తమతో వచ్చేయమని ఏడుస్తూ వేడుకున్నారు. అయినా సుదర్శనంలో చలనం లేదు. మధ్యాహ్నం గడిచింది. సాయంత్రం వీడింది. పల్చటి చీకటి తెరలు పరుచుకున్నాయి. అయినా సుదర్శనం తన మౌనయోగంలోనే ఉండిపోయాడు. తాలి కట్టిన భార్యను, తన రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని కళ్ళు తెరిచి చూడలేదు. ఆ 3 ఏడుస్తూనే అక్కడి నుంచి కదిలారు. ఇది చూసిన ఆ ఊరి ప్రజలు సుదర్శనం గత జీవితం గురించి తెలుసుకుని అతడి యథార్థ జీవిత గమ్యమే ఆయనను తమ ఊరు ఒక దైవాంశ సంభూతుడిని చేసిందని ఆశ్చర్యపోయారు. ఆ ఊరి జనంతో పాటు వచ్చిన శివాలయం పూజారి నోరు విప్పాడు. యుగయుగాలుగా యథార్థ మార్గాన్ని అనుసరించి బోధించిన వారిని, సత్యాన్వేషకుల్ని ఈ లోకం శత్రువులుగా భావిస్తుంది. వారిని సిలువ వేసో, విషమిచ్చో, కాల్చో చంపిన దృష్టాంతాలు మనకి చరిత్రలో కనిపిస్తాయి. అయినా ఆ మహానుభావుల్ని యుగకర్తలుగా కొలుస్తున్నాం, మహాత్ములుగా పిలుచుకుంటున్నాము. దార్శనికులుగా వారు చరిత్రలో నిలిచిపోయారు. ఆ పూజారి ఒక క్షణం చెప్పడం ఆపి అందరి వంక దృష్టి సారించి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. యథార్థవాదులు లోకవిరోధులైతే ఏం, సత్యం జయిస్తుంది. యథార్థ మార్గం సార్వజనీనం అన్నాడు. అయితే ఇంతకు స్వామీజీ ఎవరు అన్నాడు మహాపాత్రో సందేహంగా. స్వామీజీ దేవుడిని చూసినవాడు, తనలోని దేవుణ్ణి చూసినవాడు అంటూ పూజారి 2 చేతులు జోడించి సుదర్శనం ముందు మోకరిల్లాడు. ఆ ఊరంతా పూజారిని అనుసరించారు. కథ సమాప్తం. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.